వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్యం 2, రాజవమానం 6గా ఉంది. అదేవిధంగా ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి మార్చి 20 నుంచి మొదలుకుంటే మే 25వ తేదీ వరకు గురుగ్రహం 8వ ఇంట అశుభుడై ఉన్నాడు. అంటే అష్టమం లోపల అశుభుడై ఉన్నాడు కాబట్టి ఫలితం అనుకూలంగా ఉండదు, కొంచెం కష్టాలు వచ్చే అవకాశం ఉంది. 26 మే నుంచి మొదలుకుంటే 16 అక్టోబర్ వరకు 9వ ఇంట శుభుడై ఉన్నాడు. అంటే ఇక్కడ వ్యవహారాల లోపల అన్ని అనుకూలమైనటువంటి ఈ సమయం లోపల అనుకూలంగా వ్యవహారాలు జరిగే అవకాశం ఉంది. ఇక 17 అక్టోబర్ నుంచి మొదలుకుంటే 14 ఫిబ్రవరి 2027 వరకు 10వ ఇంట అంటే 10వ స్థానం లోపల అశుభుడై ఉన్నాడు కాబట్టి అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 14/2/2027 నుంచి మొదలుకుంటే మళ్ళీ సంవత్సరం చివరి వరకు గురుగ్రహం వక్రీకరణ చెంది 9వ ఇంటకు అంటే శుభస్థానానికి వస్తాడు కాబట్టి అంతిమం లోపల శుభం కలిగే అవకాశం ఉంది. కాబట్టి గురువు యొక్క ప్రభావం కొంచెం స్వల్పంగా అననుకూలంగా ఉన్నటువంటి సమయం లోపల గురు జపం కానీ గురు ధ్యానం కానీ చేసుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి శని ఈ సంవత్సరం అంతా కూడా 5వ స్థానం లోపల 5వ ఇంట ఉన్నాడు. ఈ 5వ ఇంట అశుభుడై ఉన్నాడు కాబట్టి అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ వృశ్చిక రాశి వారు శనికి సంబంధించినటువంటి జపాన్ని ఎక్కువగా చేసుకోవాలి. అదేవిధంగా ఆంజనేయుని గుడికి వెళ్ళడం కానీ ఈ రకమైనటువంటి చేసినట్టయితే శని యొక్క దుష్పరిణామాలన్నీ కూడా తొలగే అవకాశం ఉంది.